అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం. సమన్ కేస్, వారెంట్ కేస్, సెషన్ కేస్ అంటే ఏంటి? క్రిమినల్ సైడ్ ఎలా ఉంటుంది? సివిల్ సైడ్ ఎలా ఉంటుంది? ఒకవేళ సమన్స్‌కి వెళ్ళకపోతే వారెంట్ కేస్ గాని, సెషన్ కేస్ గాని రెస్పాన్స్ అవ్వకపోతే పనిష్మెంట్ ఎలా ఉంటుంది? అరెస్ట్‌లు ఎలా ఉంటాయి? బెయిల్ రాదా? పర్మనెంట్‌గా లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ గాని, సెంటెన్స్ గాని వేస్తారా? అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ మూవ్ టు ద మెయిన్ టాపిక్. ఎవరైనా ఒక క్రిమినల్ కేస్ వస్తే ఒక మాట అడుగుతుంటారు. సార్ ఇది సమన్ కేస్‌నా? లేక వారెంట్ కేస్‌నా? లేక సెషన్ కేస్‌నా? ఎటువంటి కేసు అనేటటువంటి విషయాలు చూస్తే క్రిమినల్ కేసులలో 3 టైప్స్‌గా ఉంటాయి. అంటే 2 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ ఉన్న క్రిమినల్ కేసును సమన్ కేస్ అంటారు. అంటే మీ మీద కేసుంది. పలానా రోజు అంటే ఈ తేదీ కోర్ట్‌కి హాజరు కావాలి అనేటటువంటి అధికారిక నోటీసు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. చిన్న గొడవలు, చిన్న గాయాలైనటువంటి కొట్లాటలు, పరువు నష్టం, స్మాల్ చీటింగ్ కేసెస్. జనరల్‌గా ఇవన్నీ మేజిస్ట్రేట్ కోర్ట్‌లోనే విచారణ జరుగుతాయి. అయితే సమన్ కేస్‌కి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ కోసము అండర్‌స్టాండింగ్ పర్పస్. రాము మరియు శేఖర్ అనే వారిద్దరు పొరుగువారు. నెయిబర్స్. ఒకరోజు చిన్న విషయమే గొడవ జరిగింది. శేఖరు రాముని తిట్టడం, కొంచెం కొట్టడం జరిగింది. రాము పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పెద్దగా హింసేం జరగలేదు. శిక్ష కూడా తక్కువ. అందుకే కోర్టు రామును అరెస్టు చేయకుండా సమన్స్ పంపుతుంది. పర్టిక్యులర్ డేట్‌కి కోర్టుకొచ్చి సమాధానం చెప్పండి. ఎందుకిలా జరిగింది? ఏంటి? అనేది కోరుతుంది. ఇది ఒక సమన్ కేసు. సెకండ్ టైప్ కేసు అంటే క్రిమినల్ సైడ్ ఆలోచించాలి మనం. వారెంట్ కేసు. వారెంట్ కేస్ అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షగా ఉండే క్రిమినల్ కేసులను అంటే ఇవి సమన్ కన్నా తీవ్రమైనవి. అందుకే కోర్టు కొన్నిసార్లు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. ఈ కేసులు కూడా సాధారణంగా మేజిస్ట్రేట్ కోర్టులోనే ప్రారంభమవుతాయి. బట్ నేర తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆస్తి నష్టం కలిగించడం గానీ, పెద్ద చీటింగు, తీవ్రమైన గాయాలు, దొంగతనం. సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పుకోవాలంటే ఒక స్టోరీ గాని, ఒక ఎగ్జాంపుల్ గాని తీసుకుంటే కిరణ్ ఒక వ్యాపారి దగ్గర 5,00,000 తీసుకొని తిరిగివ్వలేదు. అండ్ చీటింగ్ గూడా చేశాడు. అప్పుడు ఆ వ్యాపారి పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడనుకుందాం. పోలీసు వారు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇది పెద్ద నష్టం కాబట్టి కిరణ్‌ను పిలవటానికి వారెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులు కిరణ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ఇది ఒక వారెంట్ కేసు. మరొక ముఖ్యమైనది సెషన్ కేసు. సెషన్ కేస్ అంటే చాలా తీవ్రమైన నేరాలు అంటే క్రిమినల్ కేసులు సాధారణంగా ఇవన్నీ గూడా సెషన్ కోర్ట్‌లో విచారణ జరుపుతారు. మేజిస్ట్రేట్ కోర్టు మొదట కేసు తీసుకొని, ఆ తర్వాతేంటంటే సెషన్ కోర్ట్‌కి పంపుతుంది. దీన్ని జనరల్‌గా కమిటల్ ప్రొసీడింగ్స్ అంటారు. సెషన్ కేసుకు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే మర్డరు, రేపు, డకాయిటీ, అటెంప్ట్ టు మర్డర్. దీస్ ఆర్ ఆల్ బిగ్ క్రైమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో గంగరాజు మరియు దుర్గారావు మధ్య భూ వివాదం ఉందనుకుందాం. అది పెద్ద గొడవగా మారింది. కోపంతో గంగరాజు అనే వ్యక్తి దుర్గారావు మీద దాడి చేశాడు కత్తితో, కొన్ని మారణాయుధాలతో. దుర్గారావు తీవ్రంగా గాయపడ్డాడనుకుందాం. పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ అని కేసు నమోదు చేస్తారు. ఇది చాలా తీవ్రమైన నేరం కాబట్టి మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును సెషన్ కోర్ట్‌కి పంపుతుంది. ఇది సెషన్ కేసు. అంటే ఈ 3 కేసుల్లో మనం ఏం గమనించాలి? సమన్ కేస్ అంటే 2 సంవత్సరాల లోపు శిక్ష పడుతుంది. సమన్ ద్వారా కోర్టుకు పిలుస్తారు. వారెంట్ కేస్ అంటే ఏంటి? 2 సంవత్సరాల కన్నా ఎక్కువ నేరం అవుతుంది. తీవ్రంగా ఉంటుంది. వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది. సెషన్ కేస్ అంటే ఎలా ఉంటుంది? చాలా తీవ్రమైన నేరాలు 10 సంవత్సరాలు, లైఫ్, డెత్ సెంటెన్సు పెద్ద పెద్ద శిక్షలుంటాయి కాబట్టి సెషన్ కోర్ట్‌లో విచారణ జరుగుతుంది. చాలా మందికుండే ఒక సందేహం ఏంటి సమన్స్ అంటే సివిల్ కేస్ అని అనుకుంటారు. కానీ సివిల్ అయినా, క్రిమినల్ అయినా ఇక్కడ జూనియర్స్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సమన్ కేసు, వారెంట్ కేసు, సెషన్ కేసు ఇవన్నీ క్రిమినల్ అయితే సివిల్ కేస్ వేరు, క్రిమినల్ కేస్ వేరు. క్రిమినల్ సైడు స్టేట్ వర్సెస్ అక్యూజ్డ్‌గా కేసు వేస్తారు. అంటే గవర్నమెంటు డీల్ చేస్తూ ఉంటుందనమాట. అందుకని క్రిమినల్ కేసులలో చిన్న నేరాల్ని సమన్ కేసులు, మధ్యస్థ నేరాల్ని వారెంట్ కేసులు, తీవ్రమైన నేరాలు చేసింటే సెషన్ కేసులుగా తీవ్రతను బట్టి మారుతుంటాయి. సివిల్ కేసులో కూడా సమన్లుంటాయి. ఎందుకు సివిల్ కేసులో కూడా కొన్ని రకాలటువంటి ఆస్తి వివాదాలు గాని, మనీ రికవరీ ఇట్లా చాలా ఉంటాయి సివిల్‌లో. అయితే ముఖ్యంగా సివిల్ కేసులలో సమన్లు వచ్చాయంటే అర్థం క్లియర్‌గా తెలుసుకోవాలి. అది డిఫరెన్స్ గమనించాలి. కామన్ పీపుల్ కావచ్చు, జూనియర్ లాయర్స్ కావచ్చు, ఎల్ఎల్‌బీ చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు. ముందు నుంచే వీటి యొక్క డిఫరెన్స్ అంటే సమన్ కేసు, వారెంట్ కేసు, సెషన్ కేసు డిఫరెన్స్. అంటే వన్ టైప్ ఆఫ్ నోటీస్ అన్నమాట సమన్ కేస్ అంటే. అంటే సివిల్ కేసుల్లో సాధారణంగా అరెస్ట్ వారెంట్ కాదిది.
మీరు పలానా రోజు రాండి కోర్ట్‌కొచ్చి మీరు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే చెప్పుకోండి అనేటటువంటి విషయాలు. ఎందుకంటే సివిల్ అయినా, క్రిమినల్ అయినా కోర్ట్ వారు తీసుకునేటటువంటి నిర్ణయాలకు, సమన్స్‌కు తప్పనిసరిగా రిప్లై ఇచ్చి అటెండ్ అవ్వాలి. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందని తెలియపరిచానిక్కడ. నెక్స్ట్ వీడియోలో ఏంటి? సమన్ అంటే ఏంటి? జనరల్‌గా దానికి దీనికి డిఫరెన్స్ కంపేర్ చేసి, అరెస్ట్ వారెంట్ లేకుండా సమన్స్ ఉండేటటువంటి సివిల్ కేసులలో ఎలా ప్రొసీడ్ అవుతారు? ఎలాంటివుంటాయనేటటువంటిది నేను తెలియపరుస్తాను. నెక్స్ట్ వీడియోలో క్లాస్‌లో తెలుసుకుందాం. ఫాలో ద వీడియో. అంటే సివిల్ సైడ్ ఏ కేసులలో సమన్స్ ఒస్తాయి? అరెస్ట్ వారెంట్ ఉంటుందా? అనేటటువంటి అన్ని డీటెయిల్సు. దాంతో పాటుగా 2 కంపేర్ చేద్దాం. ఇంకొక వీడియోలో. అంటే కోర్టు సమన్స్ అంటే అరెస్ట్ కాదు. సమన్స్ అనంగానే అరెస్ట్‌ని భయపడకూడదు. సమన్ అనేది ఒక నోటీస్ మాత్రమే. క్రిమినల్ వేరు, సివిల్ వేరు అనే విషయాన్ని తెలియపరుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థిస్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ జూనియర్స్ అండ్ ఆల్సో LLB students and common people. Thank you.